మీరు ఫోన్ చేయడం వల్ల ఆ లోన్ రిజెక్ట్ అయింది. ఆ లోన్ రిజెక్ట్ చేయకపోతే డిపాజిట్ చేయను అని ఉంటుంది. లోన్ రిజెక్ట్ చేశారు. ఇంత మంచి ప్రపోజల్స్ పెట్టుకుని మీరెందుకు ఆ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు? నా డబ్బు మీ డబ్బు కాదా? మా పరిస్థితి చూసి జాలిపడి మాకు భిక్షం వేయడానికి వచ్చావా? ఇదిగో నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నావు. రే, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే అనుకున్నాను రా నువ్వు పక్క బూతుగాడివని. అమ్మాయి వచ్చింది చూడు. ఆ, ఏంటి మహేంద్ర, ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాను మేడం. మీ మావయ్య గారితో నాకు చాలా ప్రాబ్లం గా ఉంది మేడం. ఏంటి నీ గుట్టు పట్టుకుంటానా? కుట్లు గూఢచర్యాలు నీవి, నావి కాదు. మహేంద్ర, ఎప్పుడు చూసినా మీ ఇద్దరికి అస్సలు పడదేంటి? ఆయన సంగతి వదిలేసి నేను చెప్పింది ఏం చేసావో చెప్పు. మేడం, మీరు చెప్పినట్టుగానే సిటీలో ఉన్న అన్ని బ్యాంకుల్లో కూడా ఆ జయంతికి లోన్ రానియకుండా అన్ని ఏర్పాట్లు చేశాను మేడం. వెరీ గుడ్. వాళ్ళకి బిజినెస్ చేయాలంటే రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టడం తప్ప ఇంకేం చేయలేరు మేడం. అమ్మాయి భార్గవి, ఏది ఏమైనా ఇదంతా నీ బుర్ర కాదమ్మా. మీ అమ్మ సౌందర్య నీకిచ్చిన వరం. అప్పుడే ఏమైంది మావయ్య? ఇంకా చాలా ఉంది. ఆ జయంతి కృష్ణ ప్రసాదులు చెప్పులరిగేలా తిరగాలి. ఎక్కడా ఉద్యోగం దొరకదు, బిజినెస్లు చేయలేరు, ఉండే ఆ ఇంటికి అద్దె కూడా కట్టలేని పరిస్థితికి రావాలి. ఏం చేయాలో తోచడం లేదు మూర్తి గారు. జయంతి గారికి ఎలా సహాయం చేయాలో తెలియట్లేదు. మొన్నెళ్ళి డబ్బుల గురించి మాట్లాడుతా అన్నావుగా, ఏమైంది? మీరు చెప్పిందే నిజమైంది. ఆస్తి పోయిందని పలకరించడానికి వెళ్తేనే కాదన్న మనిషి నేను డబ్బులిస్తానంటే తీసుకుంటారా? నాకు భిక్ష తీసుకోవడం ఇష్టం లేదు అనేశారు. నాకు తెలుసు రాజా, జయంతి గారు చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషి. ఆవిడ తీసుకోదు. అందులోనూ నీ మీద పేకల దాకా కోపం ఉంది, అస్సలు తీసుకోదు. నా మీద కోపంతో వాళ్ళెంత నష్టపోతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు మూర్తి గారు. ఒకవైపు నుంచి ఆ భార్గవి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫోన్ చేసి వాళ్ళకి అందే సహాయాన్ని ఆపేస్తుంది. ఇంకా డబ్బెలా వస్తుంది? ఎలా వ్యాపారం చేస్తారు? మళ్ళీ ఎలా ఎదుగుతారు? అయినా కష్టంలో ఉన్నప్పుడు డబ్బిస్తానంటే తీసుకోవడానికి ఏంటి? చెడు బ్రతికిన వాళ్ళకి బ్రతికి చెడ్డ వాళ్ళకి తేడా అదే రాజా. బ్రతికి చెడ్డ మనుషులు ప్రాణం పోయినా పంతం వదులుకోరు. చెడు బ్రతికిన వాళ్ళు పంతాలకు పోకుండా ప్రాణం దక్కితే చాలనుకుంటారు. కానీ నేనేం చేయలేనా మూర్తి గారు? వాళ్ళని ఎలా ఆదుకోవాలి? నా కళ్ళ ముందే వాళ్ళు రోజు రోజుకి నాశనం అయిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి? చెయ్యి అందించగలిగి కూడా చేతులు కట్టుకొని చూస్తూ ఉండాల్సిందేనా? నీ బాధ నాకు అర్థమైంది రాజా. నువ్వు చెయ్యందిచ్చినా అందుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. అలాగని నువ్వు వదిలేయడం మంచిది కాదు. కానీ దీనికో మార్గం ఉంది. ఏంటో చెప్పండి. నీ చెయ్యి అందుకోకపోతే వాళ్ళకో తాడో కర్రో అందేలా చెయ్యి. అంటే దేవుణ్ణి సాయం అందించాలని చాలా మంది పూజలు చేస్తారు. మరి దేవుడు స్వయంగా వచ్చి సాయం చేస్తాడా? లేదు కదా. సాయం చేసే మనిషిని చూపిస్తాడు. ఇదే అంతే రాజా. నువ్వే డబ్బిచ్చి ఆదుకోవాల్సిన పని లేదు. ఆదుకోవడానికి నీ డబ్బు ఉపయోగపడితే చాలు. సాయం అందించే మనిషిని చూడు. అర్థమైంది మూర్తి గారు. కానీ అలాంటి మనిషి ఎవరున్నారు? మన బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ ఉన్నాడు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడి చూడు. ఆయన అయితే మూడో కంటి వాడికి తెలియకుండా సాయపడతాడు.
జయంతి భోంచేద్దుగనరా. మీరు చేసేయండి, నాకు ఆకలిగా లేదు. అరే ఏమైంది? ఏం కాలేదులేండి, నేను బాగానే ఉన్నాను. ఇంకా పిచ్చెం పట్టలేదు. ఏంటి జయంతి, ఎందుకింత బాధపడుతున్నావు? అసలేమేం చెప్పు. ఇదిగో చూడు. బా. సారీ అండి, నా మనసేం బాగోలేదు. మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. అలా వదిలేయడానిక పెళ్లి చేసుకుంది? అసలు నీ ప్రాబ్లం ఏంటి? హ, చూస్తున్నారుగా నా ప్రయత్నాలన్నీ ఎలా నాశనం అయిపోతున్నాయో. నేనేం చేసినా ఆ భార్గవి ఏదో రకంగా అడ్డు తగులుతూనే ఉంది. అసలు నేను అనుకుంది సాధించగలనా లేదా అని అనుమానం వస్తుందండి. ఎందుకింత భయపడుతున్నావు? ఏ ఆ భార్గవి అడ్డుకుంటే మనం బ్రతకలేమా? మనకి చదువు ఉంది జయంతి, ఏ జాబ్కి వెళ్ళినా మనం హాయిగా బ్రతకగలం. అయినా నేనున్నాను కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? భార్యను పోషించుకోలేని అసమర్థుడినైతే కాను నేను. నేను ఆలోచిస్తుంది ఎలా బ్రతకాలని కాదండి, మా డాడీ ఆశయాల్ని ఎలా బ్రతికించుకోవాలా అని. ఆయన 10,000తో మొదలుపెట్టిన సంస్థ ఎంతో మందికి అన్నం పెట్టింది. మళ్ళీ అలాంటి సంస్థని నిలబెట్టాలి, మనం దాన్ని బ్రతికించుకోవాలి. కారణం ఏదైనా ఆ కంపెనీ చేజారిపోయినందుకు డాడీ చాలా బాధపడి ఉంటారండి. ఆయన కూతురుగా ఆయన ఆశయాలు నిలబెట్టాలనే ఆశ. ఎంత కష్టమైనా నేను దాన్ని ఎదుర్కోవాలండి. జయంతి, లోన్ రాకుండా ఇలా భార్గవి అడ్డు తగులుతూ ఉంటే ఎంతైనా నువ్వు ప్రయత్నిస్తావు. పోనీ నీకు అభ్యంతరం లేకపోతే రాజా దగ్గర తీసుకుందాం, మళ్ళీ అప్పు తీర్చేయచ్చు. ఊరికే కాదు, వడ్డీకే అడుగుదాం. నా కంఠంలో ప్రాణం ఉండగా అతని దగ్గర చేయి చాచనండి. ఏది కాదంటే మరి డబ్బులు ఎలా వస్తాయి జయంతి? నిజంగా డబ్బులే కావాలి అనుకుంటే ఒక్క ఫోన్ మా చిన్నానికి చేసి ఇంత డబ్బు కావాలి అంటే చాలండి. ఆ ఫోన్ కట్ చేసేలోగా డబ్బు ఇంటి ముందుంటుంది. ఇలాంటి భార్గవిలని 10 మందిని కొనగల సమర్థుడు మా చిన్నాన్న. కానీ నా సిద్ధాంతం అలా ఎదగటం కాదు, నా కష్టంతోనే నిలబడాలి. చూద్దాం ఇలా ఎంతకాలం ఆ భార్గవి ఆపగలుగుతుందో. ఆవిడ ఆపినంత మాత్రాన వెలుగు ఆరిపోదు. చెయ్యి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరండి. డాడీ, ఎందుకు డాడీ ఇలాంటి పని చేశారు? ఈ ఆస్తిని ఏ అనాథులకో రాసినా నేను సంతోషించేదాన్ని. కానీ ఆ అహంకారికి రాసిచ్చారు. మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఏ ఒత్తిడికి మీరు తలంచారో తెలీదు. ఆ భార్గవి ఏ మాయ చేసిందో నాకు అర్థం కావడం లేదు. పగబట్టి సాధిస్తుంది డాడీ, అయినా వదిలిపెట్టను. సాధించే వరకు ఏది వదిలిపెట్టను. ఆ తల్లికి బిడ్డని అని చెప్పాలా? నీ స్వార్థం నువ్వు చూసుకొని మా అమ్మని తన కర్మానికి తను వదిలేసి పోలేదా? ఇంతకాలం నేనందరినీ ఏడిపించింది ఎందుకో తెలుసా? నిన్ను నాన్న అని పిలవాలని కాదు,
జయంతికి నువ్వు చేసిన ద్రోహానికి నీకు శిక్ష వేయడానికి. నిన్ను నీ వాళ్ళని పికార్లం చేసి రోడ్డు మీద నిలబెడతాను. అందరూ నీకు దూరం అవుతారు. మా అమ్మ పడిన నరకానికి 10 నరకం నువ్వు అనుభవించి మరీ చావాలి. అన్ని సమస్యలకి కారణం నేను. నా వల్ల అందరికంటే జయంతి రాజాలు చాలా నష్టపోయారు. వీళ్ళకి ఎలా న్యాయం చేయాలి? ఎలా ఆ భార్గవం నుంచి అందరినీ కాపాడుకోవాలి? సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి. వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి. విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. వెరీ గుడ్, వెళ్ళి చదువుకోండి. అలాగే అమ్మా. ఆయా, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకు. అలాగే మేడం. కృష్ణ, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వదినా. వచ్చిన వాడివి అలాగే నిలబడిపోయావే? ఆ పిల్లల్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది వదినా. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. ఉమ్. హాయిగా నేను కూడా వాళ్ళలా చిన్నపిల్లాడిని అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది వదినా. ఈ టెన్షన్స్, ఈ బాధలు ఏమీ ఉండవు. అమ్మలా చూసుకునే నీలాంటి వాళ్ళు ఉంటారు. హాయిగా పెట్టిన తినేసి చక్కగా చదువుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు వదినా నవ్వుతున్నావు? ప్రతి మనిషి జీవితంలోనూ జరిగే ఓ విచిత్రం చెప్పనా కృష్ణ? చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తొందరగా పెద్దవాడిని కావాలి, అమ్మలాగా నాన్నలాగా బ్రతకాలి అని పిల్లలు ఆశపడతారు. తీరా ఆ వయసు వచ్చేసరికి అప్పుడే ఎందుకు పెద్దవాళ్ళమయ్యాం, చిన్నపిల్లల్లాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటే వదినా, మనిషికి ఏ దశలోనూ శాంతి ఉండదు, ఎక్కడ ప్రశాంతత మనశ్శాంతి ఉండదు. ఏంటొదినా ఈ జీవితం? నిజంగా నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తుంది. నా వల్ల ఇంతమంది సమస్యలు ఎదుర్కోవడం నాకు చాలా బాధగా ఉంది. నీ వల్ల సమస్యలు వచ్చాయని ఎందుకు అనుకుంటున్నావు కృష్ణ? నిజంగా నా వల్లే వదినా. ఆ సౌందర్య నా జీవితంలోని మనిషి. ఆ భార్గవి నా మీద కక్షతోనే కదా ఇదంతా చేస్తుంది. భార్గవి కోపానికి, తన అర్థం లేని పట్టుదలకి ఇక్కడ చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి వదినా. అందరికంటే ఎక్కువ నష్టపోయింది జయంతి వదినా. అటు ఆస్తి పోయి ఇటు కన్న తండ్రిని పోగొట్టుకొని సతమతమవుతుంది. మరో పక్క రాజా నా వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అసలు రాజా అందరి చేత మాటలు పడుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు? ఆ భార్గవి నందినిలా వేషం మార్చి రాజాని అందరి ముందు దోషించేసింది. దానికి కారణం నేనేగా. నిజం వదినా, దానికి కారణం నేనే. రాజా మంచితనంతో వచ్చి డబ్బులిస్తానని చెప్తే జయంతి పట్టరాని కోపంతో తిట్టి పంపించేసింది.
ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది వదినా. నేనేమో నిజం చెప్పలేను. జయంతికి ఎంత నచ్చ చెప్పినా నా మాట వినటం లేదా. కానీ నిజంగా రాజా దేవుడు వదినా. ఇంత చిన్న వయసులో అంత గొప్ప మనసిచ్చాడు దేవుడు. ఎవరి కష్టాన్ని చూడలేడు, ఎవరి కన్నీళ్ళని చూడలేడు. నా కోసం మాటలు పడుతున్నాడు వదినా. ఒకవైపు జయంతి, మరోవైపు చందు. ఇద్దరూ రాజాను అపార్థం చేసుకుని ఎన్ని మాటలంటున్నా నా కోసం, కేవలం నా కోసం రాజా మాటలు భరిస్తూ మౌనంగా ఉంటున్నాడు. అలాంటి మంచి మనిషికి నా వల్ల ఇన్ని కష్టాలు రావడం నేను తట్టుకోలేకపోతున్నాను వదినా. అందరూ తనని అపార్థం చేసుకుంటున్నారు. రాజశేఖరం గారి మరణానికి రాజానే కారణం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ వదినా? కేవలం మాట్లాడకుండా మౌనంగా ఉండటమే తను చేసిన తప్పు వదినా. చివరికి చందు దృష్టిలో కూడా తను దోషిగా ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వేం దిగులు పడ కృష్ణ. మబ్బులు అడ్డుపడ్డప్పుడు సూర్యుడంతటి వాడే వెలుగులు వెదజల్లలేడు. అలాగే కష్టాలున్నంతకాలం మనిషి మంచితనం బయటికి రాదు. రాజా ఎన్ని మాటలు పడినా ఎవరి కోసం? నీకోసం. నువ్వతనికి మామగారు అనుకోలేదు, తండ్రి లాంటి మనిషివి అనుకుంటున్నాడు కాబట్టే భరిస్తున్నాడు. అతని మంచితనం ఎక్కడికి పోదు కృష్ణ. అంటే రాజా డాడీని కాపాడడం కోసం మౌనంగా ఉంటున్నాడా? పిచ్చిదాన్ని, నేనెంత అపార్థం చేసుకున్నాను. ఛ! హలో. శ్రీధర్ గారు నమస్తే. నేను రాజన్ మాట్లాడుతున్నానండి. నమస్తే రాజా గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి సార్, నాకు చేతనైందైతే తప్పకుండా చేస్తాను. మా అత్తయ్య జయంతి గారు మీకు తెలుసు కదా? తెలుసు. వాళ్ళ అకౌంట్స్ మా బ్రాంచ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అంత బాలేదండి. విన్నాను. భార్గవ్ గారని ఎవరో ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని తెలిసింది. అవును సార్. ఆవిడ మళ్ళీ ఎలాగైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు. ₹1,00,00,000 దాకా లోన్ అవసరం అవుతుంది. ఓ, మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. లోన్ ఇవ్వాలి అంతే కదా? లోన్ ఇవ్వాలి, కానీ బ్యాంక్ నుంచి కాదు సార్. ఆ మనీ నేనిస్తాను. నేనిచ్చానని చెప్పకుండా మీరు ఆవిడకి అరేంజ్ చేయాలి. అలా ఎందుకు? గ్యారంటర్ లేనిదే మీ రూల్స్ ఒప్పుకోవు. నేను గ్యారంటర్గా ఉంటాను అంటే జయంతి గారు ఒప్పుకోరు. అందుకే ప్రతి చోట ఆవిడికి రిజెక్ట్ అవుతుంది సార్. అందుకే ఆవిడికి తెలియకుండా నేను గ్యారంటర్గా ఉంటాను. అలా ఇచ్చినా పర్వాలేదు, లేదంటే నేను డబ్బు అరేంజ్ చేస్తాను. మీ బ్యాంక్ నుంచి మీరే ఇప్పించండి. ఎందుకు సార్ ఇన్ని మెలికలు? డైరెక్ట్గా మీరే ఇస్తే సరిపోతుంది కదా. ఆ అవకాశం లేదు సార్. ఆవిడ చాలా ఆత్మాభిమానం గల వ్యక్తి. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. ఓకే, బ్యాంకు నుంచి లోన్ అందుతుంది. మీరు గ్యారంటర్గా ఉంటున్నారన్న విషయం నేను దాస్తాను. ఓకేనా? ఇంకో విషయం సార్, మీరే ఆవిడ్ని పిలిచి ఆ లోన్ ఇచ్చేయండి. షూర్, మా పనే అది. చాలా థ్యాంక్స్ సార్. కానీ ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి. అలాగే రాజా గారు. థ్యాంక్ యూ సార్. ఉంటాను.
ఎవరికి ఫోన్ చేశారు? అది ఇంత సహాయం చేస్తూ కూడా ఎందుకండి మీరు నోరు విప్పకుండా మౌనంగా ఉంటున్నారు? మా డాడీ ఇబ్బందుల్లో పడకూడదు అనేగా. నాకు తెలుసండి, మా డాడీని కాపాడడం కోసమే మీరిలా మాటలు పడుతూ మౌనంగా ఉంటున్నారు. కానీ నాకు అర్థం కానిది ఒకటే, ఎందుకు ఆ భార్గవి మా డాడీని టార్గెట్ చేసుకుంది? ఎందుకు ఆయన్ని వెంటాడుతుంది? తాతయ్యని బెదిరించి ఆస్తి రాయించుకున్నా, మీ నోటి నుంచి మాట రాకుండా మాయ చేసినా దానికి కారణం ఏంటి? మీరు నోరు తెరిస్తే అసలు మా డాడీకి ఏం ప్రమాదమో నాకు అర్థం కావడం లేదు. మీ మంచితనాన్ని ఎవరు గుర్తించకపోయినా, అనరాని మాటలంటున్నా మీరు మౌనంగా భరిస్తున్నారు. కానీ ఎందుకండి మాట్లాడరు? చందు, కొన్ని విషయాలు వినాలి కానీ ఎక్కువ ఆరాలు తీయకూడదు. సమయం వచ్చేంత వరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కానీ మాటలు పడ్డం కరెక్టా? ఇంత సహాయం చేస్తూ కూడా దొంగచాటుగా ఉండాల్సిన అవసరం ఏంటండి? చందు, యుద్ధం చేతకాక పాండవులు అజ్ఞాతవాసం చేసింది. సమయం కలిసిరాక అంతే. కాలం ఎప్పుడు కలిసొస్తుందో నాకు తెలీదండి. కానీ అప్పటిదాకా మీరు మాటలు పడ్డం నాకిష్టం లేదు. కనీసం నాతోనైనా నిజం చెప్పండి. ఎందుకు డాడీ మీద భార్గవి కక్ష పెంచుకుంది? అది వదిలే చందు, దయచేసి ఆ వివరాలు ఏవి అడగద్దు. చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు నేను లేను, ప్లీజ్. మీ మీద ఎంతమంది ఎన్ని నిందలు వేసినా నేను నమ్మలేదండి. మా ఆయన బంగారం అన్నాను. చివరికి అదే నిజమైంది. నిజంగా మా ఆయన బంగారమే.